ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకోవడం కోసం ఇబ్బంది పడుతున్న కథానాయకుడు అల్లరి నరేష్. మధ్యలో పంతా మార్చి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేసినప్పటికీ అవి సరిగ్గా వర్కౌట్ అవ్వక మళ్ళీ తన మార్క్ కామెడీ జోన్లోకి వచ్చేశాడు. అలా చేసిన ప్రయత్నమే ఆ ఒక్కటి అడక్కు. మరి ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందో చూద్దాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉద్యోగం, వైజాగ్లో సొంత ఇల్లు, పైసా అప్పులేని జీవితం, ఇలా అన్నీ ఉన్నా 30 ఏళ్లు దాటడం, తనకంటే ముందు తమ్ముడికి పెళ్ళై పాప కూడా ఉండడంతో గణపతి అల్లరి నరేష్కి సంబంధాలు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏకంగా 50 సంబంధాలు క్యాన్సిల్ అయ్యాక హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం ప్యాక్ తీసుకుని మొదట సిద్ధి ఫరియాను కలుస్తాడు. ఇంకా 9 ఆప్షన్లు ఉన్నప్పటికీ సిద్ధికే ఫిక్స్ అవుతాడు. కానీ సిద్ధి మాత్రం నో చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది. చివరికి గణపతికి సంబంధం సెట్ అయ్యిందా? గణపతి జీవితంలోకి సిద్ధి రావడం వల్ల జరిగిన నష్టం ఏమిటి అనేది తెలియాలంటే ఆ ఒక్కటి అడక్కు చూడాలన్నమాట. నరేష్ తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్లోకి రీఎంట్రీ ఇవ్వడం సంతోషం. కానీ ఈ సినిమాలో అతడి కామెడీ టైమింగ్ను పూర్తి స్థాయిలో వాడుకోలేదు దర్శకుడు. అందువల్ల వింటేజ్ నరేష్ కామెడీ పంచులు మిస్ అయ్యాయి. అయితే నటుడిగా మాత్రం నరేష్ తన పాత్రకు న్యాయం చేశాడు. నరేష్ తర్వాత సినిమాలో ఆకట్టుకున్న నటి జామీ లీవర్. బాలీవుడ్లో స్థిరపడిన మన తెలుగువాడైన జానీ లీవర్ కుమార్తె అయిన జామీ ఈ చిత్రంలో తన డైలాగ్ డెలివరీ మరియు హావభావాలతో నవ్వించింది. మంచి పాత్రలు పడితే యంగ్ వర్షన్ ఆఫ్ కోవైసర్ల తరహాలో సెటిల్ అయిపోతుంది ఈవిడ. వెన్నెల కిషోర్ కనిపించేది కొద్దిసేపే అయినా చక్కగా నవ్వించాడు. ముఖ్యంగా చికెన్ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. ఫరియాలో మంచి ఎనర్జీ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఆమెను డల్గా చూపించడం మైనస్ అయింది. అలాగే ఆమె డాన్సింగ్ స్కిల్స్ను కూడా సరిగా వినియోగించుకోలేదు. రవికృష్ణ, అరియానా, వైవహర్ష తదితరులు తమ పాత్రలో పర్వాలేదనిపించుకున్నారు. దర్శకుడు మళ్ళీ అంకం ఎంచుకున్న మూల కథతో యూత్ అండ్ పెళ్లి కోసం తిప్పులు పడుతున్న మిడిల్ క్లాస్ బ్యాచులర్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆ మూల కథను అనవసరమైన ట్విస్ట్ల కోసం కిచిడి చేసేయడం మైనస్ అయింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండే సన్నివేశం ఒకటి లేదు. అలాగే దర్శకుడిగా సీన్ కంపోజిషన్స్, డైలాగ్స్ విషయంలో కూడా మళ్ళీ అంకం నవ్య చూపించలేకపోయాడు. మంచి బడ్జెట్ మరియు ప్రొడక్షన్ డిజైన్ ఉన్నా వాటిని సరిగా వినియోగించుకోలేక చతికిల పడ్డాడు. మళ్ళీ సుందర్ సంగీతం బాగున్నా సదరు పాటల ప్లేస్మెంట్ ఇంకా కొరియోగ్రఫీ బాగాలేవు. అందువల్ల వినసొంపుగా ఉన్న పాటలు చూడ్డానికి మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయి. రాజాది రాజా పాట ఒక్కటే చూడబుద్దైంది. అందుకు అల్లరి నరేష్ ఇంకా హరితేజ కాంబినేషన్ కారణం. ఆ ఒక్కటి అడక్కు అనే క్లాసికల్ టైటిల్ పెట్టినందుకు ఖచ్చితంగా సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి. అందులోనూ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్ అని ప్రమోట్ చేసిన తీరుకు కామెడీ సినిమా ప్రేక్షకులు వెయిట్ చేసిన సినిమా ఇది. అయితే కామెడీ అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అవ్వడం, అనవసరమైన ట్రాక్లు మెయిన్ స్టోరీని డైవర్ట్ చేయడం కారణంగా ఆ ఒక్కటి అడక్కు ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.